ఇప్పటికీ మీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నా కానీ మీరు రోజు గుర్తించిన విషయం గురించి మనం మాట్లాడుకుందాం. నమస్కారం, నేను మౌనిక, న్యూట్రిఫుల్లో న్యూట్రిషనిస్ట్ని. మీకు తెలుసా, మనం రోజు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని వ్యవస్థలు బాగా పనిచేయాలి. ఇవి బాగా పనిచేయటానికి అవసరమైనవి హార్మోన్లు. ఇవి మన శరీరంలో సంకేతాలు పంపిస్తూ మన శరీరాన్ని మేనేజ్ చేస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో హార్మోన్లు తక్కువైపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. సో హార్మోనల్ బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మన ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండగలుగుతాం. కానీ ఇవి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అలసటగా, చికాకుగా, బరువు పెరగనట్లుగా లేదా శరీరం బాగోలేని భావం కలుగుతుంది. కాబట్టి హార్మోన్లు ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతాయి? ఇవి సహజంగా బ్యాలెన్స్ చేయడం ఎలా తెలుసుకుందాం. హార్మోన్ ఇంబ్యాలెన్స్ కారణాలు: మొదటిగా దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, క్రోనిక్ స్ట్రెస్. శరీరంలో అధికంగా కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అండ్ టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్ని నిరోధిస్తుంది. రెండవదిగా పోషకాహారపు అలవాట్లు, పూర్ డైట్. అధిక చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్ లేదా స్కిప్పింగ్ మీల్స్ వంటి వలన ఇన్సులిన్ స్పైక్ మరియు ఇన్ఫ్లమేషన్ ట్రిగర్ చేసి మొత్తం హార్మోనల్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది. మూడవదిగా తక్కువ నిద్ర, ల్యాక్ ఆఫ్ స్లీప్, మెలటోనిన్ మరియు కార్టిసాల్ లాంటి హార్మోన్లను ఇంబ్యాలెన్స్ చేస్తుంది. నాలుగవది వాతావరణం కలుషితం చేసే పదార్థాలు, ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్, ప్లాస్టిక్, పర్ఫ్యూమ్స్, క్లీనింగ్ ప్రోడక్ట్స్, మేకప్ ఐటమ్స్ వంటివి యూజ్ చేయటం వలన ఎండోక్రైన్ సిస్టమ్ హార్మోన్లు దెబ్బతీస్తాయి. ఐదవది ఆరోగ్య సమస్యలు, మందులు, మెడికల్ కండిషన్స్ మరియు మెడికేషన్. పీసీఓడి, థైరాయిడ్, డయాబెటీస్, మెనోపాజ్ మరియు మందులు, బర్త్ కంట్రోల్ పిల్స్ ఎక్కువగా వాడటం వలన కూడా హార్మోన్లు సహజంగా తగ్గుతాయి. ఆరవది జీవనశైలి, లైఫ్ స్టైల్. వ్యాయామం లేకపోవడం లేదా ఎక్కువ వర్కౌట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్కువ సమయంగా కూర్చొని ఉండటం వలన కూడా హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తాయి. ఏడవదిగా వయసు, ఏజ్, మెనోపాజ్. న్యాచురల్గా ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్, డిహెచ్ఈఏ హార్మోన్లు సహజంగా తగ్గుతాయి. హార్మోన్ న్యాచురల్గా బ్యాలెన్స్ చేయడం ఎలా? పోషకాహారం తినడం, ఈటింగ్ గుడ్ ఫుడ్ ఫర్ హార్మోనల్ హెల్త్. ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే అవకాడో, నువ్వులు, వాల్నట్స్, తేనె, నెయ్యి, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్. మంచి ప్రోటీన్ ఫుడ్, పెరుగు, గుడ్లు, శనగలు, లీన్ మీట్, లేత మాంసం ఆహారాలు తీసుకోవటం. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, ఆకుకూరలు, పండ్లు, పప్పు మరియు పప్పు దినుసులు. రెండవదిగా ప్రేగు ఆరోగ్యం, హీల్ యువర్ గట్. పెరుగు, మజ్జిగ లాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవడం. ప్రీబయోటిక్స్ ఫుడ్స్, బనానా, గార్లిక్ అండ్ ఆనియన్స్. మూడవది ఒత్తిడి తగ్గించండి, మేనేజ్ స్ట్రెస్ న్యాచురల్లీ. రోజుకి 10 నిమిషాలు ధ్యానం, డీప్ బ్రీతింగ్, 10 నిమిషాలు నేచర్లో వాక్ చేయడం వల్ల స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. నాలుగవది నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి, ప్రయారిటైజ్ యువర్ స్లీప్. రోజుకి 7 నుంచి 9 గంటల నిద్ర ఉండాలి. ఆ నిద్రించే గది చల్లగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి. పడుకోవటానికి గంట ముందు స్క్రీన్ టైంని తగ్గించుకోండి. ఐదవది సరైన వ్యాయామం, మూవ్ విత్ ఇంటెన్షన్. బరువులు తీయడం, స్ట్రెంత్ ట్రైనింగ్, లైట్ కార్డియో ఎక్సర్సైజులు చేయాలి. వేగంగా నడక లేదా యోగాని చూస్ చేసుకోండి. ఆరవది హార్మోన్ భంగం కలిగించే పదార్థాలను నివారించండి, డిచ్ ఎండోక్రైన్ డిస్టర్బర్స్. ప్లాస్టిక్కు బదులుగా గ్లాస్ లేదా స్టీల్ కంటైనర్స్ని వాడండి. కెమికల్స్ లేని స్కిన్ కేర్, క్లీనింగ్ ప్రోడక్ట్స్ని వాడండి. ఏడవది కాలేయం శుభ్రత, సపోర్ట్ యువర్ లివర్. నిమ్మకాయ నీళ్ళు, పసుపు, గ్రీన్ టీ, డాండిలియన్ టీ ఇలాంటివి తీసుకోవటం వల్ల లివర్ ఎక్సెస్ హార్మోన్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అనేది చిన్న సమస్యలా కనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మనం సహజమైన ఆహారం, నిద్ర, స్ట్రెస్ మేనేజ్మెంట్ ద్వారా హార్మోన్లని మెరుగుపరచుకోవచ్చు. లాస్ట్గా హార్మోన్ల ఆరోగ్యం అంటే కేవలం స్త్రీలకు సంబంధించిందే కాదు, ఇది మన జీవితాన్ని ఎలా గడుపుతున్నామో తెలిపే అర్థం. ఈ ప్రతి చిన్న మార్పు మన భోజనం, నిద్ర, శ్వాస, ఆలోచనలను ఇవన్నీ మన హార్మోన్లకు ఒక సందేశం. ఇవాళ మీరు మొదలు పెట్టండి, ఒక ఆరోగ్యకరమైన ఆహారం నుండి, ఒక సుఖమైన నిద్ర నుండి, లేదా ఒక నిశ్శబ్దమైన ప్రాణాయామం నుండి. ఈ రోజు నుంచి మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు ప్రారంభిద్దాం. అందరికీ ధన్యవాదాలు. మీకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఆశిస్తూ, మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్స్లో తెలపండి.